నమస్కారం. మన జీవితంలో పెళ్లి అనేది చాలా పవిత్రమైన వేడుక కదా. ఇద్దరు మనుషుల్ని ఒకటి చేసే ఈ వేడుక మనం బతుకుతున్న ఈ భూమికి ఒక ప్రార్థనలా మారితే ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో పెళ్లిళ్లంటే టన్నుల కొద్దీ చెత్త, అనవసరమైన ఆడంబరాలుగా మారిపోయాయి. కాని వీటికి భిన్నంగా మన పూర్వీకుల జ్ఞానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకున్న ఒక అద్భుతమైన పర్యావరణ కళ్యాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామందికి ఈ శ్లోకం తెలిసే ఉంటుంది. పొద్దున్నే లేవగానే భూమ్మీద కాలు పెట్టడానికి ముందే భూమాతను క్షమించమని అడుగుతాం. చూశారా, మనం చేసే ఈ యొక్క చిన్న ప్రార్థనలో ప్రకృతి పట్ల మనకు ఉండాల్సిన గౌరవం ఎంత అద్భుతంగా దాగుందో. ఇదే భావన మనం ఇప్పుడు తెలుసుకోబోయే కథకు పునాది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మనం చేసుకునే వేడుకలు ఎలా ఉంటున్నాయి? ఒకవైపు టన్నుల కొద్దీ చెత్త, ప్లాస్టిక్, అనవసరమైన ఆడంబరం. మరోవైపు మన సనాతన ధర్మం చెప్పిన గౌరవం, సామరస్యం, ఇంకా సరళత. ఇప్పుడు మనం చూడబోయే ఈ పర్యావరణ స్నేహపూర్వక కళ్యాణం ఈ రెండిటి మధ్య అంతరాన్ని తగ్గించి మన మూలాలకు మనల్ని మళ్లీ దగ్గర చేసే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం. సరే, ఇంత పెద్ద మార్పును వాళ్ళు ఎలా సాధించారు? అదంతా ఒకే ఒక్క శక్తివంతమైన ఆలోచనతో మొదలైంది. అదే సంకల్పం. మరింతకీ ఏమిటా సంకల్పం? సంకల్పం అంటే ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవడం కాదు. అది మనసులో, హృదయంలో బలంగా అనుకునే ఒక పవిత్రమైన మాట, ఒక ప్రతిజ్ఞ అన్నమాట. వాళ్ల సంకల్పం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ఈ దైవ కళ్యాణాన్ని జరపాలి, అంతే. అంటే ప్లాస్టిక్ ఉండకూడదు, చెత్త రాకూడదు, అనవసరమైన ఖర్చులు అస్సలు వద్దు. ఈ ఒక్క ఆలోచనే వాళ్ల ప్రతి అడుగుకు దారి చూపింది. సంకల్పమైతే చేశారు, మరి దానిని నిజం చేయడం ఎలా? ఇక్కడే అసలు కథ మొదలైంది. వాళ్ల ప్రయాణం షాపింగ్తో కాదు, అందరి భాగస్వామ్యంతో మొదలైంది. అదెలాగో చూద్దాం. ఇక్కడే చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్లు చేసిన పనులు. కొత్తగా కళ్యాణ మండపం కట్టలేదు. అక్కడే పాడుపడి ఉన్న ఒక పాత స్థలాన్ని తీసుకుని అందరూ కలిసి శుభ్రం చేసి దానికి కొత్త జీవం పోశారు. అక్షింతలు కావాలంటే షాపుకెళ్లి ప్యాకెట్లు కొనలేదు. ఊళ్ళో వాళ్లందరూ ఒకచోట చేరి రామనామం జపిస్తూ స్వయంగా వడ్లు దంచి భక్తితో అక్షింతలు తయారు చేసుకున్నారు. ఇక ఫ్లెక్సీలు, బ్యానర్ల సంగతైతే మర్చిపోండి. దానికి బదులుగా గోడలకి అందంగా రంగులు వేశారు. చూసారా, ప్రతి పని ఒక సేవలా, ఒక యజ్ఞంలా సాగింది. ఇక 3 రోజుల వేడుక కూడా ఇదే స్ఫూర్తితో జరిగింది. మొదటి రోజు మెహందీ, కెమికల్స్ లేని అప్పటికప్పుడు చేత్తో నూరిన స్వచ్ఛమైన గోరింటాకుతో. రెండవ రోజు అలంకరణంతా వాలంటీర్లే చేశారు. పూలదండల దగ్గర్నుంచి గుడ్డలతో చేసిన డెకరేషన్ వరకు ప్రతీదీ వాళ్ల చేతుల మీదుగా తయారైందే. ఇక అసలైన 3వ రోజు దైవ కళ్యాణం. ఆడంబరాలకు పోకుండా కేవలం సహజమైన పువ్వులతో, పవిత్రమైన వస్తువులతో శాస్త్రోక్తంగా ఎంతో ప్రశాంతంగా జరిగింది. ఏ పెద్ద వేడుకకైనా అతిపెద్ద సవాలేంటో తెలుసా? భోజనాలు. వేల మందికి భోజనం పెట్టి ఒక్క గ్రాముగూడా చెత్త రాకుండా చేయడం అసలు సాధ్యమేనా? కాని వాళ్ళు దీన్ని కూడా ఒక ఆరాధనలా చూశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వాళ్ళని నడిపించిన ఒకే ఒక్క సూత్రం: అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే ఆహారం దేవుడితో సమానం. మరి దేవుడిని మనం ఎప్పుడైనా వృధా చేస్తామా? చెయ్యం కదా. ఎంతో గౌరవంగా చూస్తాం. వాళ్ళ జీరో వేస్ట్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వాలంటీర్లు స్వయంగా వండిన సాత్విక భోజనం. మన సంప్రదాయ పద్ధతిలో అరటి ఆకుల్లో, మళ్లీ వాడగలిగే స్టీల్ ప్లేట్లలో వడ్డించారు. ప్లాస్టిక్ గ్లాసులు అస్సలు లేవు. వాటి బదులు స్టీల్ గ్లాసులే వాడారు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, భోజనం అయ్యాక మిగిలిపోయిన ఆహారం, అరటి ఆకులు, ఇలాంటివన్నీ ఏం చేశారో తెలుసా? వాటిని బయోపిట్స్ అంటే భూమిలో తవ్విన గుంతల్లో వేశారు. అవి సహజంగా కుళ్ళిపోయి భూమికి ఎరువుగా మారాయి. ఒక్క వస్తువు కూడా చెత్తకుండీలోకి వెళ్లలేదు. మరి ఈ పద్ధతిలో ఎంతమందికి భోజనం పెట్టారనుకుంటున్నారో? 100, 200 కాదు, ఏకంగా 1500 మందికి పైగా. మరింత పెద్ద కార్యక్రమం తర్వాత మిగిలిన చెత్త ఎంత? 0. అవును, మీరు విన్నది నిజమే. జీరో వేస్ట్. 1500 మంది భోజనం చేసిన చోట ఒక్క గ్రాము కూడా చెత్త ఉత్పత్తి కాలేదు. ఇది అసాధ్యమని మనకనిపిస్తుంది, కాని మనసుంటే మార్గముంటుందని వాళ్ళు చేసి చూపించారు. అయితే ఈ కథ కేవలం చెత్తను తగ్గించడం గురించే కాదు, అంతకు మించి దీని అసలైన ఆత్మ
ఆ సమాజంలో కనిపించిన ఐక్యతలో, అనుబంధంలో ఉంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది డబ్బులిచ్చి ఈవెంట్ మేనేజర్లతో చేయించిన ప్రోగ్రాం కాదు. ఇది సేవ. అంటే భక్తితో సమాజం సమర్పించుకున్న ఒక అర్పణ. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సాయం చేశారు. ఫోన్లల్లో మునిగిపోకుండా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కలిసి పనిచేస్తూ మనుషుల మధ్య దూరం తగ్గి బంధాలు బలపడ్డాయి. ఈ మొత్తం భావనను ఆ వేడుకకు వచ్చిన ఒక హిమాలయ యోగి తన మాటల్లో అద్భుతంగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు ప్రకృతిని కాపాడుతున్నామని అనుకుంటున్నారు, కాని ఎప్పుడైతే మీరు ప్రకృతితో కలిసి జీవిస్తారో అప్పుడు మీరే ప్రకృతి అని తెలుసుకుంటారు. ఎంత గొప్ప మాట కదా! అంటే మనం వేరు ప్రకృతి వేరు అనే భ్రమ నుంచి బయటపడి మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ ఇది నిజంగా సాధ్యమేనా? ఇలాంటివి చెయ్యాలంటే చాలా ఖర్చవుతుందేమో అనే అనుమానం మనలో చాలామందికి రావచ్చు. ఇప్పుడు ఆ అపోహను కూడా తొలగిద్దాం. ఈ పోలిక చూడండి. ఒకవైపు ఆడంబరమైన పెళ్లి, లక్షల్లో ఖర్చు, మొత్తం పని ఈవెంట్ మేనేజర్లకు అప్పగింత, చివరికి మిగిలేది టన్నుల కొద్ది చెత్త. మరోవైపు ఈ పర్యావరణ కళ్యాణం, ఖర్చు చాలా చాలా తక్కువ. ప్రతి ఒక్కరూ ఇది మా పెళ్లి అనుకుని పనిచేశారు. చివరికి మిగిలింది చెత్త కాదు, ఒక గొప్ప అర్థవంతమైన అనుభూతి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పర్యావరణాన్ని కాపాడడమనేది ఖరీదైన వ్యవహారం కాదు. అది మన వేడుకలను మరింత విలువైనవిగా, మనసుకు సంతృప్తినిచ్చేవిగా మార్చే ఒక అద్భుతమైన మార్గం. ఇక ఆధ్యాత్మికంగా చూసినా ఈ పద్ధతికి, ఆ కళ్యాణానికి ఎంత మంచి సంబంధముందో చూడండి. సీతాదేవి ఎక్కడినుంచి పుట్టింది? భూమి నుంచి. ఆమె భూపుత్రి. అలాంటప్పుడు భూమికి హాని చెయ్యకుండా ఒక కళ్యాణం జరపడం అంటే అది మనం సీతమ్మ తల్లికి ఇచ్చే నిజమైన నివాళి. ఇది మనల్ని బతికిస్తున్న ఈ నేలను, నీటిని, గాలిని కాపాడుకుంటామని మనం చేసే ఒక పవిత్రమైన వాగ్దానం లాంటిది. ఈ మొత్తం కథ మనకు ఏం చూపిస్తోంది? మనం వెతుకుతున్న సమాధానాలన్నీ మన సంప్రదాయంలోనే ఉన్నాయి. మన అసలైన బలం మన ఐక్యతలోనే ఉంది. ధర్మబద్ధమైన జీవితమే మనకు సరైన దారి చూపుతుంది. కాబట్టి మనమిది చేయగలమా లేదా అన్నదిప్పుడు ప్రశ్న కాదు. అసలైన ప్రశ్న ఒక్కటే: మనం ఎప్పుడు మొదలు పెడతాం?